తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఫేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్పెషల్ డ్రైవ్ ఫేస్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనోళ్ళు మస్తు మంది మెసేజ్‌లు అయితే పెడుతున్నారు. సో, నేను ఎలిజిబుల్ అయితానా? కాదా? అని చెప్పి సో, చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ మీద ఒక క్లియర్ ఐడియా ఇవ్వడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ యేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా గూడా వీడియోస్ అయితే యేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది రీచ్ అవుతా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఎలిజిబిలిటీ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు మనకు స్పెషల్ డ్రైవ్ ఫేస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఫేజ్ 2లో సీట్ రాకపోయినా, ఫేజ్ 3లో సీట్ రాకపోయినా అండ్ స్పెషల్ ఫేజ్‌లో సీట్ రాకపోయినా మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయర్రి. ఓకేనా? సో, ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఎవరెవరు ఎలిజిబుల్ అనంటే ఇందాక చెప్పినా కదా నేను ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 2 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రానోళ్ళు ఏదైతే స్పెషల్ డ్రైవ్ ఫేజ్ ఉందో, ఈ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు వితౌట్ ఎనీ ఫీ పేమెంట్. ఓకేనా? ప్రీవియస్‌గా నేను అప్లై చేసుకున్నా, నాకు సీట్ రాలేదు అన్నోళ్ళు డైరెక్ట్ ఎట్లాంటి ఫీ పేమెంట్ లేకుండా స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏందంటే నేను ఈ ఫేజెస్ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల అసలు పార్టిసిపేటే జేయలేదు అన్నోళ్ళు కొత్తగా న్యూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, న్యూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చన్నట్టు. చేసుకొని వెబ్ ఆప్షన్‌లు అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో, మెయిన్‌గా ఏంది గదా అంటే కొత్తోళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. సీట్ రానోళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. ఓకేనా? సో, మెయిన్‌గా ఎలిజిబుల్ వీళ్ళు. సో, మీరు కొత్త అప్లికేషన్ జేసుకోవాలనుకుంటే రూ. 400 కట్టాలి బ్రో. ఓకేనా? రూ. 400 కట్టి అప్లికేషన్ అయితే ఏసుకోవాలి. ప్లస్ రూ. 25 చార్జెస్ ఉంటాయి. ఓకేనా? మెయిన్‌గా వీళ్ళు ఎలిజిబుల్ అయితారు. కొత్తోళ్ళేందంటే సో, వాళ్ళకు వేరే కోర్సెస్ లోపల సీట్ రాకపోవడం వల్లనో, లేకపోతే వెబ్‌సైట్ లోపల సీట్ రాకపోవడం వల్లనో, వాళ్ళకి తెలవక డిగ్రీ లోపల సో, అప్లికేషన్ చేసుకుంటేనే జాయిన్ గావాలి అని చెప్పి తెలవకపోవడం వలన కొత్తోళ్ళు అప్లికేషన్ చేసుకోకుండా ఇప్పుడే స్పెషల్ డ్రైవ్ ఫేస్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. కొత్తగా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రూ. 400 ప్లస్ రూ. 25 ఉంటది. అది ఫీ పేమెంట్ చేసి కొత్తోళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సీట్ రానోళ్ళు ఎట్లాంటి ఫీ పేమెంట్ చేయకుండా ప్రీవియస్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడు మనలో డౌట్ ఏంది కదా అంటే, నాకు కాలేజ్ నచ్చలే అని చెప్పి కొంతమంది, నాకు బ్రాంచ్ నచ్చలే అని చెప్పి కొంతమంది, అదే కోర్స్ అంటాం కదా! కాలేజ్ నచ్చలే నాకు, కోర్స్ నచ్చలే అని కొంతమంది ఏంది కదా అంటే, నేను స్పెషల్ డ్రైవ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అంటున్నారన్నట్టు. కానీ ఏందంటే మీరు ఆల్రెడీ సీసీ ఓటీపీ చెప్పిర్రనుకో, ఓకేనా? సీసీ ఓటీపీ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్పి జాయిన్ అయితే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్. ఓకేనా? స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల మీరు పార్టిసిపేట్ జేయడానికి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు సీసీ ఓటీపీ చెప్పి జాయిన్ అయితే. ఓకేనా? సో, సీసీ ఓటీపీ చెప్పి జాయిన్ అయినోళ్ళు తప్ప మిగతా వాళ్ళు పార్టిసిపేట్ ఇవ్వచ్చు. సో, అయినా నాకు సీసీ ఓటీపీ చెప్పినా నేను జాయిన్ అయితా. ఓకేనా? పార్టిసిపేట్ చేస్తా. ఓకేనా? అనంటే మాత్రం సీసీ ఓటీపీ చెప్పిన కాలేజ్ లోపల మీ సీట్‌ని క్యాన్సెల్ చేసుకొని టీసీ తీసుకుంటే మీకు స్పెషల్ డ్రైవ్ లోపల పార్టిసిపేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే వస్తది. కానీ నా అడ్వైజ్ ఏందంటే స్పెషల్ డ్రైవ్ లోపల చాలా తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి టాప్ కాలేజ్ లోపల. కాబట్టి పార్టిసిపేట్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోర్రి. అండ్ మీరు స్పెషల్ డ్రైవ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రీవియస్ సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటారు కదా! క్యాన్సెల్ చేసుకున్న తర్వాత మళ్ళా కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలి. కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలంటే మళ్ళా రూ. 400 కట్టాల్సి ఉంటదన్నట్టు. కట్టి 400 ప్లస్ 25 425 అనేది కట్టి మీరు ఈ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నేనేం జెప్తా గదా అంటే ఒకవేళ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే మాత్రము అన్నీ ఒకసారి ఆలోచించుకోరి. సీట్ రాకపోయినా ఏం గాదా అని జెప్పి. ఓకేనా? సో, అది ఆలోచించుకొని సీట్‌ని క్యాన్సెల్ చేసుకొని మీరు మళ్ళీ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. కొత్తోళ్ళు ఎలిజిబుల్ అయితారు.
సీసీ ఓటీపీ చెప్పినోళ్ళు కూడా సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సో, కాలేజ్ చేంజ్ కావాలంటే డెఫినిట్‌గా మీరు లైక్ కాలేజ్ చేంజ్ కావడానికి స్పెషల్ డ్రైవ్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేస్తా అంటే డెఫినిట్‌గా మీరు సీట్‌ని క్యాన్సల్ చేసుకోవాలి. లేదు బ్రో కాలేజ్ ఏం అవసరం లేదు. నేను ఒక బ్రాంచ్ మాత్రమే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అన్నోళ్ళు ఇంట్రా కాలేజ్ ఫేస్ కోసం వెయిట్ చేయిర్రి. ఓకేనా. ఈ మంత్ 20కి మనకు ఇంట్రా కాలేజ్ ఫేస్ అయితే ఉంటదన్నట్టు. సో, ఆ ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీ కాలేజ్ లోపలనే కోర్స్ అయితే చేంజ్ అయితదన్నట్టు. సో, అదొకసారి మీరు గుర్తుపెట్టుకోరి. అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ లోపల చేసుకున్నాం. అండ్ వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అనే స్టెప్ బై స్టెప్ వీడియో కూడా మన ఛానల్‌లో వీడియో చేసుకున్నాం. అదొకసారి చెక్ చేయిర్రి. కింద ఐ బటన్స్ లోపల అండ్ డిస్క్రిప్షన్ లోపల అండ్ ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత అయితే ఆ వీడియోస్ వస్తాయి చెక్ చేయొచ్చు. ఓకేనా. సో, మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.